మార్కు సువార్త 4వ అధ్యాయం 4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. ఒక ఉపమానం చెప్తుండు. ఏం చెప్తుండు ఉపమానము? విత్తువాడంట, పొలంలా పనిచేసేవాడు, విత్తేవాడు ఇత్తనాలు బ్యాగ్లో పెట్టుకొని విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తుటకు భూమిలా పెట్టనికి బయలుదేరిండు. వాడు విత్తుచుండగా కొన్ని ఏం చేసిండు? విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. తీస్తా ఉన్నాడు, కొన్ని తోవ పక్కకు పడ్డాయి. పక్షులు వచ్చి నడుస్తా ఉన్నాడు, పెట్టుకుంటా పోతా ఉన్నాడు. పక్షులు వచ్చి మృంగివేసెను. అరే కింద పడ్డాయి అన్ని. ఏం చేసినాయి పక్షులకు అన్నం కావాలి కదా. అవి వచ్చి ఏం చేసినాయి? తినేసినాయి. కొన్ని తోవ పక్కన పడ్డాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. కొంచెం ఏమైనాయి? అగో ఆ రాళ్ళ మీద పడ్డాయి. రాయి మీద ఇత్తనం వేస్తే ఏముంటుంది? మొలకెత్తా రాత్రికి. భూమి లేదు, రాయి మీద. ఇప్పుడు దీని మీద మనం వేస్తే పడతాయా? రేపు పొద్దుగాలకు చెట్టు వస్తుందా? రాళ్ళ మీద పడ్డాయి కొన్ని. అక్కడనున్న లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. కొన్ని అట్లా పడి, అదేదో కొంచెం మట్టి, రాయి మీద కొద్దిగా మట్టి ఉన్నది, అరే మట్టి దొరికింది కదా అని చెప్పేసి తక్కువని ఇచ్చేసి ఎండ రాగానే ఇక అది లోపల పోనీకి లేదు. ఇక కొంచెం మట్టి ఉన్నది, లోపల పోగానే రాయి ఉన్నది, ఏం లేదు, ఎండిపోయింది గింజ. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని ఏమైనాయి? అన్ని ముండ్లు ఉన్నాయి, ముండ్ల చెట్లు ఉన్నాయి. ముండ్ల చెట్లు మధ్యలో పడ్డాయి. ముండ్ల చెట్ల మధ్యలో పడితే చెట్టు వస్తలేదు, ఎందుకంటే ముండ్లు ఉన్నాయి. మొత్తం చెట్టు పెరగాలనంటే అది ముండ్లు గుచ్చుకొని పెరుగుతలేదు. ముండ్ల మధ్యలో అణిగిపోయింది, కృంగిపోయింది. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. కొన్ని గింజలు మంచి నేలలో పడ్డాయి. తర్వాత అది 30 అంతలు. కొన్ని చెట్టుకి 10 కాయలు వచ్చినాయి, కొన్ని చెట్టుకి 20 కాయలు వచ్చినాయి. కొన్ని చెట్టుకి అయితే ఆకులే లేవు, అన్ని కాయలే ఉన్నాయి. ఫుల్ కాయల మీద కాయలు కదా. 30% 60% 100%. ఎందుకు అట్లా అవుతుంది? చదువు దాని తర్వాత. వినుటకు చెవుల గలవాడు వినుగాక. చెవులున్న వాళ్ళందరూ వింటురా అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయనతో కూడి ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. ఏమైంది? ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది కూర్చొని ఆ ఉపమానం కోసము ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏమడుగుతున్నారు? అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అందరికీ దేవుని రాజ్యం కోసము అందరికీ సేమ్ విత్తనము, సేమ్ వాక్యము, సేమ్ మెసేజ్ అందరికి ఇస్తున్నా. కానీ కొంతమంది ఈ ఉపమానము మీనింగ్ చూడండి. మీకు తెలియదా? ఇంత చిన్న ఉపమానము మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియను. నేను చిన్న గింజ కోసము గింజ వేస్తే చెట్టు వస్తుంది, చెట్టు వస్తే ఫలం వస్తుంది, ఫలం వస్తే మనం తింటాం, బతుకుతాం. ఇంకా తెలియదా మీకు చిన్న ఉపమానం? నేను ఇంకా డీప్గా ఇంకా చెప్తే మీకేం అర్థమవుతుంది? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. మీ హృదయము భూమి, కొన్ని వందల వేల ఎకరాల భూమి మీ హృదయం. ఆ భూమిలో దేవుడు విత్తనం నాటుతా ఉన్నాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు నేను దేవుని వాక్యాన్ని మీ హృదయంలో విత్తుతున్నా. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా మీ హృదయంలో రోడ్డు, తొవ్వ, రాయి అన్నీ ఉన్నాయి. మీ హృదయంలో భూమి అంటే అన్నీ ఉంటాయి కదా. మీ హృదయంలో కూడా మీరు ఆ విత్తనంని తీసుకొని
స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవచ్చు. అర్థమైందా? నీ భూమిలా నువ్వు బండ మీద పెట్టుకుంటావా, నువ్వు ముళ్ళు ఉన్న కాడ పెట్టుకుంటావా, లేకపోతే మంచి నేలల్లో పెట్టుకుంటావా నీ హృదయం, నీ భూమిలా, అది నీ చాయిస్. ఈడ నువ్వేం చేస్తున్నావు? త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా, త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని. నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తా ఉన్నా, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. వెంటనే వాళ్ళు నా మాట నేను ఇట్లా చెప్తున్నా, మైక్లోకి వెళ్ళి మీకు వస్తుంది, మీ మైండ్లో సాతాను వచ్చేసి ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేసేసి ఇది ఉత్తదే. వెంటనే సాతాను వచ్చి దాన్ని ఎత్తుకొని ఆ వాక్యంని తీసేసి ఫినిష్ వెళ్ళిపోతుంది. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, ఆ రాతి నేల నీలో రాయి ఉన్నది, ఆ రాయి నేలలో విత్తబడిన వాళ్ళు ఎవరంటే వాక్యం విని సంతోషముగా. మంచిగా చెప్పిండ్రు రా సార్, అబ్బా ఏం నవ్వుపించిండ్రా బాయ్ సార్, అసలు ఎవరు గ్రేట్ సార్, ఏం మెసేజ్ చెప్తాడు, సూపర్ చెప్తాడు. విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున. ఏం లేదంట? వేరు లేదు. ఎందుకు? బండ మీద పెట్టేసిర్రు. ఆ విత్తనం తీసి బుక్లో రాసి అక్కడ పడేసిర్రు. బుక్లోకి వెళ్ళి మనసులో రాలే, అది ఏమైంది? బండ మీద పడ్డది. వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. వాక్యము నిమిత్తం ఏమైతుందంట? వాక్యము నువ్వు పెట్టుకుంటే శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. శ్రమ హింస అంటే ఏంటి? శ్రమ అంటే శోధన. శ్రమ కలుగుతుంది. అబ్బా లేవాల నేను ఇప్పుడే కదా వండుకున్నా, నీ బాడీకి శ్రమ. అబ్బా ఇంకో 1 hour వండుకుంటే బాగుంటుంది కదా. హింస అబ్బా ఫాస్టింగ్ చేయాలన్నా, అమ్మా రేపు కదా ఫాస్టింగ్, ఈరోజు రాత్రి నుంచే కడుపు ఆకలి అవుతుంటుంది రేపటి ఫాస్టింగ్ కోసం. ఎందుకంటే విత్తనం పడ్డది కదా. విత్తనం పడ్డప్పుడు సాతానుడు ఎంబడే వస్తాడు, వచ్చి శ్రమ కష్టము, వాక్యము పడ్డదనంటే శ్రమ వస్తుంది, కష్టం వస్తుందా? విత్తనం పెట్టంగానే నీళ్ళు పోస్తారా? పోయంగానే ఓన్లీ విత్తనం టమాటా చెట్టు వస్తుందా? దాని పక్కన గడ్డి వస్తుంది, దాని పక్కన వేరే చెట్టు వస్తుంది, దాని పక్కన ఏదో ఇంకో ముళ్ళ చెట్టు వస్తుంది, ఏదేదో వస్తుంటాయి పక్కన. ఆ గింజ నువ్వు పెట్టినావా? దాంట్లో నువ్వు పెట్టింది ఒకటే గింజ కదా, టమాటా గింజనే పెట్టినావు కదా. నువ్వు టమాటా గింజ పెడితే మరి గడ్డి ఎందుకు వచ్చింది దాంట్లో? దాంట్లో మిరపకాయ ఎట్లొచ్చింది? ఆడ టమాటా పెడితే మిరపకాయ ఎట్లొచ్చింది? ఒరే మిరపకాయ వచ్చిందా, దీంట్లో ఉండొద్దు అని చెప్పి తీసేసి మిరపకాయ వేరే దగ్గర పెడతావు. అర్థమవుతుందా? నింద, హింస, శ్రమ వస్తుంది. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన. ఏందంట? వాక్యం వింటుర్రా మీరందరు? ఏమొస్తుందంట ఇక్కడ? ఐహిక విచారాలు, వరీస్, ఐహిక విచారాలు. వాక్యం పడంగానే నీ మైండ్ అంతా ఎటో వెళ్ళిపోతుంటుంది. విచారాలు, వరి బెడ్ మీద వండుకుంటారు రాత్రిలా, లైట్ బంద్ చేసేస్తారు, కానీ నీ మైండ్ అంతా ఎక్కడ? విచారాలు. ధనమోసమును. ఏందంట? ధనమోసం. ధనం, నాకు ఇన్ని పైసలు కావాలా, ఇన్ని డబ్బులు కావాలా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, వాడిని ముంచేస్తా వీడిని ముంచా. ధనం కోసం విచారం, ధనం కోసం. మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయడం వలన. ఏడచొచ్చినాయి అంట అవి. ఈ విచారాలన్నీ ఏడచొచ్చినాయి? నీ మనసులో ఉన్న భూమిలో జొర్రి అవన్నీ లోపల జొచ్చి వాక్యమును అణచివేయటం వలన ఇట్లా పెట్టి ఏం చేస్తుంది?
అణిచివేస్తుంది, వాక్యాన్ని తొక్కేస్తుంది అనమాట. ఇట్లా లోపల జొర్రి నీ విచారాలు, నీ మైండు, నీ ప్రాబ్లము, నీ వరీసు, ఎంత మంచి వాక్యం వింటుంటే కూడా అవన్నీ లోపల జొర్రి నీ మైండ్ని ఇట్లా తొక్కేస్తున్నాయి. అవి గింజే. ఆ గింజను తొక్కితే ఏమవుతుంది? వస్తుందా చెట్టు? అవన్నీ జొరుతున్నాయి, వేస్ట్ అన్నీ జొరుతున్నాయి. వాక్యం ఏం చేస్తుంది? తీసేస్తుంది. అదంతా వాక్యం అసలు మనం నాటితే చెడ్డయన్నీ తీసేస్తుంది వాక్యం. నెక్స్ట్, వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. ఇవన్నీ ఆ వాక్యాన్ని వేస్ట్ చేసి పడేస్తే నీ జీవితాన్ని. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, ఇప్పుడు మంచి నేలలా విత్తబడిన వారు ఎవరంటే వాక్యం విని దానిని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పెను. మంచి నేలలా పడ్డప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి, ఫాస్టింగ్ ప్రేయర్కి, దేవుని మాటల కోసం వచ్చి కూర్చొని మాటలు వింటా ఉంటే అప్పుడు 30 కాకుండా 60 కూడా కాదు, 100% ఫలిస్తా ఉంటాయి. జీవితం అంతా ఫలిస్తాయి. మన జీవితం కూడా ఎప్పుడైతే మనము నీళ్ళు అంటే దేవుని వాక్యము, నీళ్ళు, ఆ నీళ్ళు రోజు నీ హృదయంలో, నీ భూమిలో వేస్తూ ఉంటే ఏమవుతుంది? పండు మెల్లమెల్లగా నీ జీవితము పండిపోయి ఇంతలా పండ్లు వస్తే ఏమవుతుంది తెలుసా? అందరూ నీ పండు కాడికే వస్తారు, వచ్చి నీ దగ్గర కూర్చుంటారు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో అంగీకరించి అది 100 ఫలించాలా అని రోజు నువ్వు రాసుకుంటా ఉంటావు చూడు, బుక్కులో రాసుకొని చూసుకుంటా రూమ్లో పోయినప్పుడు చేసుకొని ప్రార్థన చేసుకొని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇంత పెద్ద కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. గింజ సామర్థ్యం ఎంత ఉంటుంది? ఒక టమాటా గింజకి ఎన్ని కాయలు రావాలా, పండ్లు రావాలా? 20 వస్తాయా? ఒక నెలలో ఒక చెట్టుకు 20 వస్తాయా? ఈ గింజకు 20 వస్తే ఈ టమాటా గింజకి ఎన్ని రావాలా? ఈ చెట్టుకి 20 వచ్చినాయా టమాటా గింజకి? ఈ టమాటా గింజకి ఎన్ని రావాలా? 40 వచ్చినాయి అంటే ఈ టమాటా గింజ కరెక్ట్గా పనిచేస్తలేదు. ఇది టమాటా గింజ, అది టమాటా గింజనే కదా. మరి దీనికి 40 వస్తే మరి దీనికి 20 ఎందుకు వచ్చినాయి? ఏం ప్రాబ్లం అయింది? నీళ్లు పెడతలేవు, ఏదో ప్రాబ్లం చేస్తున్నావు నువ్వు ఇక్కడ. దీనికి నీళ్లు తక్కువ వేస్తున్నావు, దానికి నీళ్ళు ఎక్కువ వేస్తున్నావు. లేదంటే దీనికి నీళ్ళు వేస్తున్నావు, దానికి నీళ్ళు వేస్తున్నావు. దీనికి ఎరువు వేస్తలేవు, దానికి ఎరువు వేసినావు. అందుకే దీనికి 30% వచ్చింది, దీనికి 60% వచ్చింది. దీనికి 100 టమాటా కాయలు వచ్చినాయి, దీనికి 100 వచ్చినాయి, దీనికి 60 వచ్చినాయి, దీనికి 30 వచ్చినాయి. ఎందుకు? సేమ్ గింజ కదా, ఒకటే ప్యాకెట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకెటే, సేమ్ డేటు, ఎక్స్పైరీ సేము, చింపిన దాంట్లో అన్ని గింజలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి నేను 3 గింజలు తీసి నాటిన. దీనికి 30 వచ్చినాయి, దీనికి 60 వచ్చినాయి, దీనికి 100 వచ్చినాయి. ఫరక్ ఏంటి? నువ్వు విన్నావు మార్క్ చాప్టర్ 4, నువ్వు కూడా విన్నావు మార్క్ చాప్టర్ 4, నువ్వు కూడా విన్నావు మార్క్ చాప్టర్ 4, నువ్వు కూడా విన్నావు మార్క్ చాప్టర్ 4. నీకు 30 వచ్చింది, నీకు 60% వచ్చింది, నీకు 100% వచ్చింది, ఇది 0% వచ్చింది. ఎందుకు? నీకు బాగా ఎరువు వచ్చింది, నీకు తక్కువ ఎరువు వచ్చింది, తక్కువ నీళ్ళు వచ్చినాయి. నీకు ఎరువు రాలే, కొన్ని నీళ్ళే వచ్చినాయి. నీకు నీళ్ళు రాలే, ఎరువు రాలే, నీ ఏం రాలే.
అర్థమవుతుందా? కానీ నీ సామర్థ్యం ఏంటి? నీ పొటెన్షియల్ ఏంటి? నువ్వు టమాటా గింజ, నువ్వు టమాటా గింజ, నువ్వు టమాటా గింజ, నువ్వు టమాటా గింజ. నీ పవర్ ఎంత? ఎన్ని కాయలు రావాలి నీకు? ఎన్ని కాయలు రావాలా? మరి ఆయనకే వచ్చినాయి 100, నీకెందుకు రాలే? ఎందుకంటే ఈ 4 నెలలు ఫరక్. గింజకు సామర్థ్యం ఉందా? 100 కాయలు రావాలా గింజకి, 100 టమాటాలు రావాలా. వస్తలేవు అని అంటే ఎవరి ఫాల్టు? నీ స్వరము వినుపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నువ్వు ఆలకిస్తలేవు. నీ స్వరం వినాల ప్రభువా, వింటే నాకు 100 రెట్లు బెనిఫిట్, ప్రాఫిట్ అవుతుంది నా జీవితంలో. నువ్వు వింటలేవు. నీ వాక్యము వినుట నాకు ఎంతో మధురము. నీకు అది మధురం అనిపిస్తలేదు. అవ్వ ఏంద్రా ఊకే బైబిల్ వాక్యం ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏంద్రా ఇది ఊకే వాక్యం. మధురం అనిపిస్తలేదు ఆయన వాక్యం నీకు. ఎప్పుడైతే మధురం అనిపించదో 0% వస్తుంది. 30% కొంచెం మధురం అనిపించింది అనుకో, కాన్సన్ట్రేషన్ 1 అవర్లో 10 మినిట్స్ విన్నావు అనుకో, 30% వస్తుంది. 1 అవర్లో 30 మినిట్స్ మెసేజ్ విన్నావు అనుకో, 60% వస్తుంది. 1 అవర్లో 50% విన్నావు అనుకో, 50% రిజల్ట్స్ వస్తుంది. 1 అవర్లో ఫుల్ 1 అవర్లో టకటక రాసుకొని అయ్యా మిస్ అయిపోయిందిరా అని చెప్పి మళ్ళీ రివర్స్ యూట్యూబ్ చేసి ఏడో మిస్ అయిపోయిందిరా ఆ రోజు మనం వినలే అని రాసిన 120% వస్తుంది. ఎప్పుడు? నీ దాసుడు ఆలకించినప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా అని కూర్చొని ఆ ఆశ కలిగి ఉంటే ఆ 120% వస్తుంది దేవుని కృప వలన.